నమస్తే అండి. కృష్ణా ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదా తల్లి రచించినటువంటి 30 పాసురాలలో 6వ రోజు 6వ పాసురం యొక్క భావార్థం. ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైనదొకటచే తక్కిన వారిని అందరూ మేల్కొల్పి వారితో కలిసియే అనుభవింతుము. క్రమముగా ఒక్కొక్కరిని లేపుదుము రండు. తెల్లవారిందనుటకు పక్షులు కిలకిలారావములు నచ్చుచు కదిలిపోవుచున్నవి సుమా. ఆ పక్షుల యొక్క రాజగు గరుడనిగూఢ స్వామియగు శ్రీమన్నారాయణుని కోవిలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంకారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమో ఈ చిన్నపిల్ల వినబడుటలేదా? లేచి రమ్ము, మేమెటలో లేచి వచ్చినామో తెలియనా? పోతనా రాక్షసి యొక్క వక్షములందు గల విషమారగించి దొంగబండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్ళన్నీయూ ఊడిపోవునట్లుగా శ్రీపాదములు చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రను నరించుచున్న జగత్కారణుడని మన గోశాలల యందున్న ముని సమూహాలు యోగాభ్యాసమునాచరించు వారందరూ కూడా ఆ కృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమొనరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినవి. ఇప్పుడు నీవును వినియుంటివి గనక లేచి రావమ్మా. నమస్తే అండి. కృష్ణా ఛానల్కి స్వాగతం అండి. ధనుర్మాసంలో గోదా తల్లి రచించినటువంటి 30 పాసురాలలో 6వ రోజు 6వ పాసురం యొక్క భావార్థం. ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైనదొకటచే తక్కిన వారిని అందరూ మేల్కొల్పి వారితో కలిసియే అనుభవింతుము. క్రమముగా ఒక్కొక్కరిని లేపుదుము రండు. తెల్లవారిందనుటకు పక్షులు కిలకిలారావములు నచ్చుచు కదిలిపోవుచున్నవి సుమా. ఆ పక్షుల యొక్క రాజగు గరుడనిగూఢ స్వామియగు శ్రీమన్నారాయణుని కోవిలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంకారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది. ఏమో ఈ చిన్నపిల్ల వినబడుటలేదా? లేచి రమ్ము, మేమెటలో లేచి వచ్చినామో తెలియనా? పోతనా రాక్షసి యొక్క వక్షములందు గల విషమారగించి దొంగబండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్ళన్నీయూ ఊడిపోవునట్లుగా శ్రీపాదములు చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రను నరించుచున్న జగత్కారణుడని మన గోశాలల యందున్న ముని సమూహాలు యోగాభ్యాసమునాచరించు వారందరూ కూడా ఆ కృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమొనరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినవి. ఇప్పుడు నీవును వినియుంటివి గనక లేచి రావమ్మా.